పిల్లలకి ఎందుకు చెప్పాలనంటే, ఆ పిల్లలకు దేవుని గురించి చెప్పకపోతే రేపొద్దున వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళే భ్రష్టులు అయిపోయారు. బైబిల్లో మనం చూస్తాం. సంసోను అసలు దేవుని వరమున పుట్టాడు, దేవుని చిత్తమును బట్టి పుట్టాడు, దేవుని ప్రజల విడుదల కోసం దేవుడు పుట్టించాడు ఆయన్ని. ఆయన ఏమైపోయాడు? మహాశక్తివంతుడు, బలశూరుడు, చాలా బలాఢ్యుడు ఆయన. అలాంటి బలాఢ్యుడు ఏమైపోయాడు అని అంటే భ్రష్టుడైపోయాడు. ఎందుకని? ఆ ఫీడింగ్ ఆయన తీసుకోలేకపోయాడు. ఆ దైవ ఫీడింగ్, దేవుని యొక్క ఆత్మదాహం, దేవుని యొక్క ఆ వాక్యపు శక్తిని ఆయన తీసుకోలేకపోయాడు. లోకంలో పడిపోయాడు. అందుకని బిడ్డలు లోకంలో పడిపోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఆ పిల్లలకు దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి ఎప్పుడైతే ఆ బిడ్డలకు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారో, బైబిల్ చెప్తున్న ప్రకారంగా బాలుడు నడవవలసిన త్రోవను వాడిని బాల్యదినమందే మనకు నేర్పించాలి, నడిపించాలి, ఆ ప్రయాణం చేయించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడంట. చిన్నప్పుడు పిల్లల్ని సండే స్కూల్కి పంపండి అని చెప్పినప్పుడు చాలామంది తండ్రులు ఊరుకోరా, ఆ జనంలోకి వెళ్ళొద్దు, మనం అటువంటి వాళ్ళ మధ్యకు వెళ్ళామనుకో మనం పాడైపోతాం అంటారు. ఏం పాడైపోతారు? పిల్లలు ఏదో బాగా పెంచుతున్నాం అనుకుని కొంతమంది భ్రమపడతారు. జాగ్రత్త, అటువంటి పిల్లలే తర్వాత తిరుగుబోతులై, త్రాగుబోతులై, వదరబోతులై, తల్లిదండ్రులను కొట్టేవారై ఉంటారు. ఆడు దుర్మార్గుడు అన్నట్టు. ఇవి కాదు పిల్లలకు నేర్పాల్సింది. స్త్రీలారా, మీ పిల్లలకి ఏమి నేర్పాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం నేర్పించాలి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో నవంబర్ 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో నవంబర్ 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మిర్యాలగూడలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. ఖమ్మంలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. మార్కాపురంలో నవంబర్ 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో నవంబర్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్డు, తాడేపల్లిగూడెం. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ,
సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ముఖ్య గమనిక: కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ నందు జరుగును. మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. సహోదరి పేరు జయమ్మ గారు. వీళ్ళ కుమార్తె కళావతి అనేటువంటి ఆ కుమార్తె టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఆ విషయమై దైవజనులు పాల్బోయే జై గారికి తెలియపరిచి ఈ నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని, అయ్యా నాకు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం సంపాదించాలనే ఆశ, ఆ ఆశ నెరవేరినట్లుగా టీచర్ పోస్ట్ నాకు వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి ఆ సహోదరి నమ్మకంగా నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తున్నారు. టీవీ కార్యక్రమానికి కూడా వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. అయితే దేవుని మహాదయలో ఆ సహోదరి ఈ రోజున గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం.